నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. శ్రీకాళహస్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి మండలం కండ్రిగా గ్రామం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలు వారోత్సవంను చేపట్టారు. గర్భిణీ స్త్రీలు చంటి బిడ్డల తల్లిలతో తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతి దుర్గా మాట్లాడుతూ పుట్టిన గంటలోపే తల్లి బిడ్డకు పాలు తాగిస్తే ఆ పాలు బిడ్డకు అత్యంత శక్తినిస్తుందని, 6 నెలల వరకు తల్లిపాలు బిడ్డకు తాగిస్తే ఆ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అత్యంత వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారని, కనుక ప్రతి తల్లి తమ బిడ్డలకు తల్లిపాలు తాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది, తల్లులకు అవేర్నెస్ ఇవ్వడం కోసం. సో ఇందులో భాగంగా ఈరోజు అధ్యక్షత వహించిన వాళ్ళు వాళ్ళ సందేశాన్ని అందిస్తారు మనకి. ఫస్ట్ అలాగే సూపర్వైజర్ గారికి, పంచాయతీ సిబ్బందికి, మన పాఠశాల హెచ్ఎం సార్ గారికి, మాధవ్ మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల్లో కూడా అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇచ్చారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఐసిడిఎస్. దీనిలో అంటే కిషోర బాలికలు, గర్భవతులు, బాలింతలు ఈ 3 స్టేజీల్లో సక్రమంగా పౌష్టికాహారం అందించి రోగాల బారిన పడకుండా ఎక్కడే కానీ ఒక్క శిశువు కూడా మరణించేదానికి అవకాశం లేకుండా ఖచ్చితంగా చూడాలనే ఉద్దేశంతో, మనకు తెలుసు మనం కొత్త జనరేషన్ కాబట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎవరైతే 1960, 70, 80 దశకంలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎక్కడో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనము ఈ తల్లిపాల వారోత్సవాలు అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది పెట్టడం జరిగింది. ఆ థీమ్ ఇక్కడ మీరు వెనక చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మనం మామూలుగా ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్ అని. దాని తెలుగులో తల్లిపాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. తల్లిపాలు బిడ్డకి అందే విధంగా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మనము అది ఇంట్లో, అదేవిధంగా గ్రామంలో కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు. అప్పుడు తల్లిపాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తాగిన పిల్లలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మారుతున్న పరిస్థితుల్లో అందరూ ఉద్యోగాలు చేస్తారు. అదేవిధంగా మనం బయట వెళ్తాం, పని మీద అన్ని ప్రదేశాలకు వెళ్తాం, గుడికి వెళ్తాము, ఇంకా మనం టౌన్లో అయితే మాల్స్కి వెళ్తాము, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎక్కడ పోయినప్పుడు బయట తల్లి ఏం చేస్తారు, తల్లిపాలు ఇవ్వకుండా బాటిల్ పెడతారు. ఎందుకు? వాళ్ళకి సిగ్గు, అక్కడ అందరి ముందు కూర్చొని బిడ్డకి పాలు ఇవ్వడం అంటే ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా తల్లి. ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఈ సంవత్సరం మనం థీమ్గా ఎక్కువ పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా మనకి ఈ మధ్యనే మీరు చూస్తుండే బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్, బ్రెస్ట్ ఫీడింగ్ ఒక రూమ్ అని, తల్లి పాలు ఇచ్చేదానికి ఒక రూమ్ అని మీరు ఈ మధ్య చూస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో పెట్టారు. ప్రతి చోట కూడా దాన్ని పెట్టాలి. మాల్స్కి పోయినా పెట్టాలి. ఎక్కడైతే గుళ్ళు పోయినా కూడా, అంటే మహిళలు ఎక్కడ ఎక్కువ వెళ్తారో అక్కడంతా కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ పెట్టాలనేది ఈ సంవత్సరం అందరు నినాదం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మహిళలు మరియు పిల్లల కోసం పనిచేసే మా డిపార్ట్మెంటు ఇవన్నీ పెడుతున్నారా లేదా అనేది ప్రతి చోట కూడా మనము అరేంజ్ చేసేదానికి పనిచేస్తున్నాం. కలెక్టర్ గారు ఆదేశాలు, మన సెక్రటరీ గారు వారి ఆదేశాల మేరకు. కాబట్టి ఇది ఆ టైంలో కూడా తల్లిపాలు తీసుకోవాలి అనే దానికి ముఖ్యంగా మనమేం 4 అంశాలు తల్లిపాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది? ఫస్ట్ అంశం ఏంది? ఎవరైనా చెప్తారా? పుడుతూనే తల్లిపాలు ఇవ్వాలి, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అంటే మధ్యలో నీళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే వేరే తేనె నీళ్ళు ఇస్తారు,
లేదా కొబ్బరి నీళ్ళు ఇవ్వడము, ఇట్లా 6 నెలల వరకు రకరకాల వేరే నీళ్లు అవసరం లేదు. తల్లిపాలు సరిపోతాయి. తల్లిపాలు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. మూడవది ఏంటి అంటే 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 7వ నెల నుంచి అనుబంధ ఆహార పదార్థాలు అలవాటు చేయాలి. వారికి అన్ని రకాల ఆహార పదార్థాలు అలవాటు చేయాలి. 4వ ప్రధాన అంశం ఏంటంటే ఇవన్నీ కూడా 2 సంవత్సరాల వరకు. అంటే మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఉంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మనం ముందుకెళ్తున్నాం, రోజుకి ముందుకెళ్ళి హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి బాగా పనిచేస్తున్నాం అనే ఒక సంతోషం ఉంటుంది. బట్ ఈ ఫిగర్స్ ఎప్పుడైతే చూసినప్పుడు అదే మనము ఇంకా పనిచేయాల్సిన చాలా ఉంది అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా తల్లిపాలు ఇవ్వడానికి మొహమాటపడద్దు. తల్లిపాలకి కన్వీనియంట్ బట్టలు వేసుకోండి. దీంట్లో భాగంగా ఇప్పుడు ముఖ్యంగా 4 అంశాలు మనం ఫాలో అవ్వాలి. అంటే ఎందుకు మేడం తల్లిపాలకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఇంతకుముందు హెల్త్ ప్రొఫెషనల్ గురించి చెప్పారు. ఇది ఏం చేసి చెప్పిన పాయింట్లలో ఏదైనా కొన్ని చెప్పండి. తల్లిపాలు పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి.